ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నృసింహార్పణ. గురుగారు, ఇంట్లో కావచ్చు లేదంటే ఆలయంలో కావచ్చు, సాధారణంగా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవేళ పువ్వు వస్తే కనుక చాలా మంచిదని అంటూ ఉంటారు. అదేవిధంగా కొబ్బరికాయకి వెళ్ళిపోతే చాలా అరిష్టం అని కూడా అంటూ ఉంటారు. ఏంటి మరి గురుగారు, వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి వీటిలో? అసలు మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ కొబ్బరికాయ ఎందుకు కొడతాము అంటే, కొబ్బరికాయ ఉన్నంత గట్టిగా మనకు అహంకారం ఉంటుంది. అందుకే కొబ్బరికాయ తొందరగా పగలదు, ఎవరికైనా తొందరగా పగలదు. అంటే మనలో ఉన్న అహంకారం కూడా తొందరగా వీడిపోదు. ఇది కొబ్బరికాయకి చెప్తాం. ఇంకొకటి ఏం చెప్తామంటే, కొబ్బరికాయ దేవాలయాల్లో కొట్టిన, ఇంట్లో కొట్టిన, ఏదైనా పూజా సందర్భంలో అదొక ప్రతీకగా భగవంతుడికి సమర్పించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి ప్రత్యేకగా మనం కొబ్బరికాయ ఒకటి కొడతాము. సరే, ముందు ప్రత్యేకగా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. మనం ఏ సంకల్పంతో అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టామో ఆ సంకల్పం నెరవేరుతుంది. ధార్మికంగా ఉన్నటువంటి సంకల్పం అయి ఉంటే, ధర్మబద్ధమైన సంకల్పంగా ఉండాలి. ఫస్ట్ మన సంకల్పాలే ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా ఫలిస్తుంది అని స్వామివారు మనకి ఇండైరెక్ట్గా చెప్పినట్టు. లేదు, కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే ఏంటయ్యా అంటే, మనకి ఏదైనా జరిగేటువంటి చెడుని కూడా సూచిస్తుంది. నువ్వు ఏదైనా సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టావు. ఉదాహరణకి ఇల్లు కావాలి, నాకు ఇల్లు కోసంగా అది ఇల్లు కొనాలి, చెయ్యాలి అన్న ఆలోచన, స్వామి ఈ సంకల్పాన్ని కాస్త నెరవేర్చు స్వామి, నాకు ఇంటి కళ తీర్చు స్వామి అని కొబ్బరికాయ కొట్టే, అది కర్మకు కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే అక్కడ మనం ఏం తీసుకోవాలంటే, నువ్వు ఇప్పుడున్న నీ సంకల్పంలో, ఇప్పుడున్న నీ జాతక ప్రకారం చిన్న చిన్న చికాకులు వస్తాయి అనేది సూచిస్తుంది. అది కాదని ఇంకో కొబ్బరికాయ తెచ్చుకొట్టి అది పువ్వు వస్తే అబ్బా రెండోది వచ్చింది కదా అని కాదు అక్కడ తీసుకోవడం. ముందు ఫస్ట్ మనం ఏదైతే కొడుతున్నామో దాంట్లో చక్కగా పువ్వు వస్తే ఆ జాతక ప్రకారంగా ఇప్పుడు బాగుంది అని చెప్పేసి ఆ జాతకాన్ని పండితుడికి చూపించుకొని బాగుందా లేదా చూసుకొని మనం ఎప్పుడు మన జాతక ప్రకారంగా ఏ రోజు అడ్వాన్స్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అది నెక్స్ట్ ఫర్దర్గా చేస్తూ ఉంటాము. కుళ్ళిపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి, నీకున్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, మానసిక పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఇది మొదలు పెట్టడం మంచిది కాదు, కొన్ని రోజులు ఆగు అని ఇండైరెక్ట్గా స్వామివారు మనకు చూపించడం. ఇది ఇలా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చెప్తారంటే, కొబ్బరికాయ చాలా కాలం నిలవ ఉంది కదా, చేసింది కదా, అది నీకే ఎందుకు వచ్చింది? నిలవ ఉన్నది ఉన్నట్టుగా అట్లా నిలవ ఉన్నది గురుడి అవుతుంది కదా, గురుడిగా మారి అది మనం హోమాల్లో వాడటానికి కూడా ఉపయోగిస్తున్నాం కదా, అది నీకే ఎందుకు వచ్చింది? మరి అలా ఆలోచించుకోవాలి. కొబ్బరికాయ బాగా ఎండిపోయి గురుడి అయ్యి ఇట్లా ఊపితే లోపల కాయ మొత్తం కూడా ఆ టెంకని వీడిపోయి లోపల శబ్దం వస్తుంటుంది. మరి అట్లా ఎందుకు కాలేదు? కుళ్ళిపోయింది, ఆ కుళ్ళింది నీకే వచ్చింది అంటే అక్కడ స్వామివారు ఇండైరెక్ట్గా మన సంకల్పంలో వచ్చేటువంటి మంచి చెడుల్ని చూపిస్తున్నారు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది ఏ సంకల్పం అన్నా కావచ్చు. ఉదాహరణకు నేను ఇల్లు అని చెప్పాను, ఇంకా అది ఏదైనా వివాహము, సంతానము, ఇంకేదైనా కావచ్చు. అటువంటివి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు కాస్త ఓపికగా ఉండడం మంచిది అని చూపించడం కుళ్ళిపోతే. ఆ విధంగా అర్థం చేసుకొని దాన్ని మనం ముందుకెళ్ళాలి. ఒక జాతకం చూయించుకొని అలా కుళ్ళిపోయింది నిజమే కదా అని జాతకం కూడా చూయించుకుంటే, జాతకంలో కూడా ఏం దోషం ఉండే పరిహారాలు చేసుకొని మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవచ్చు ఆ పనిని. ఆ విధంగా మనం దాన్ని ఆ విధంగా తీసుకోవాలి తప్ప చాలా కాలం అయింది అందుకే కుళ్ళిపోయింది ఈ విధంగా తీసుకోవద్దు. అలా చూసుకొని మనం స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి కనుక చేస్తే అంతా మనకు శుభాలే జరుగుతాయి. అది కుళ్ళిపోగానే ఏదో అవుతుంది ఇంకా నాకు అని చెప్పేసి భయపడద్దు. చుట్టుపక్కల జనం కూడా ఆడిది కుళ్ళిపోయిందిరా, ఆమెది కుళ్ళిపోయిందిరా, ఆమె జాతకం బాలే, ఆమె దరిద్రాలు, ఇలా మాట్లాడటం కానీ లేదు భయపెట్టడం కానీ చేయొద్దు. అది సూచించారు అన్నట్లుగా తీసుకోవాలి తప్ప భయానికి మనం భయపడద్దు, పక్కన వాళ్ళు భయపెట్టద్దు, వాళ్ళు ఒకవేళ భయపెట్టినా మనం భయపడద్దు. ఆ విధంగా ఉంటే ఏది కాదు. భగవంతుడు మనతో మాట్లాడతాడా, చేస్తాడా అంటే ఇవి సంకేతాలుగా తీసుకోవచ్చు. మాట్లాడతాడు అనడానికి కొబ్బరికాయ సంకేతం. నీ కోరిక విన్నాడు,
ఆయన ఆయన కనుక నిజంగా అరే అని మనతో మాట్లాడితే మనం ఉండగలుగుతామా? ఆ శబ్దం భగవంతుడి యొక్క గొంతు బహిర్గంగా, ఇప్పుడు నేను ఎట్లయితే నా గొంతు వినపడుతుందో అట్లా భగవంతుడి గొంతు మనకు వినపడితే మనం ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేం. భగవంతుడు అంటే ఇష్టము, భగవంతుడు అంటే భక్తి అన్నీ ఉన్నా ఆయన నీడ కనపడ్డా కానీ మనం ఉండలేము, ఆయన యొక్క గొంతు వినపడ్డా ఉండలేము. అలా ఉండలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఇండైరెక్ట్గా మనకి కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడినట్టే కాదా, కోరుకున్నాను, పువ్వు వచ్చింది, నీ కోరిక మంచిగా అవుతుందా, ప్రశాంతంగా మంచిగా ప్లాన్ గీసుకో అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టే కాదా? కుళ్ళిపోయింది, కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పినట్టే కాదా? ఇండైరెక్ట్గా మనతో మాట్లాడేడుగా భగవంతుడు అనేవాడు. అలా తీసుకోవాలి దాన్ని. సో ప్రకృతి ద్వారా భగవంతుడు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాడు. అందులో కొబ్బరికాయ ఒకటి, గుమ్మడికాయ ఒకటి. గుమ్మడికాయ కూడా కుళ్ళిపోతుంది, కారిపోతుంది, నేను 3 రోజులే అయింది కట్టే అప్పుడే అది కారిపోయిందంటే నీకు దిష్టి ఎక్కువ ఉందని ఇండైరెక్ట్గా భగవంతుడు ఆ కాయ ద్వారా మనకు చూపించాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని మనకు దిష్టి ఎట్లా పోవాలి ఏంది చూసుకోవాలి. కొబ్బరికాయ కూడా అంతే, కొబ్బరికాయ కూడా కడతాం మనం. ఇటువంటి అనేక రకాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకొని భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు అని సంతోషపడుతూ, మనం చెప్పింది భగవంతుడు వింటున్నాడు అని సంతోషపడుతూ మనం ముందుకెళ్ళాలి. కానీ కుళ్ళిపోగానే భయపడటం, పండిపోగానే ఆనందపడటం చేయొద్దు. ఏదీ లేకుండా ఇటు కృష్ణ భగవానుడు అదే చెప్తాడు మనకి భగవద్గీతలో కూడా, ఎక్కువ ఆనందపడద్దు, ఎక్కువగా కుంగిపోవద్దు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తారు. అలానే ఉండాలి మనం కూడా. సాత్విక భావంతో వెళ్ళిపోతూ ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. సో సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలామంది భయపడుతూ ఉంటారు. సో పువ్వు వచ్చినా కూడా విపరీతంగా సంతోషపడుతూ ఉంటారు. వెనకున్న పరమార్థం చాలామందికి తెలియదు. క్లియర్ కట్గా చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.